హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయిపోయిన జిఫీ బాటిల్ని తీసుకుంటున్నానండి. తీసుకొని పూర్తిగా క్లీన్ చేసుకున్నాను. దానిపైన ఉన్న స్టిక్కర్స్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటిల్కి కరెక్ట్గా మిడిల్లో ఇలా మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను. ఇది మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్ని నిలువుగా కూడా కట్ చేసుకోవాలి. మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్కర్తో మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎటువంటి కట్టర్ లేనట్లయితే ఏదైనా పాత చాకుని వేడి చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పెయింట్ చేసుకోవాలంటే ముందుగా ఇలా ఫెవికాల్ అప్లై చేసుకోవాలి. లేదంటే పెయింట్ అనేది సరిగా అంటుకోదన్నమాట. అందుకని చెప్పేసి ముందు ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని బ్రష్తో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా రెండిటికి చేసుకొని పూర్తిగా డ్రై అవనివ్వాలి. అప్పుడు పెయింట్ చేసుకోవాలి. లేదనుకుంటే స్పాంజ్తో కూడా కలర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇదైతే తొందరగా డ్రై అయిపోతుంది. అవి డ్రై అయ్యేలోపు ఒక కార్డ్బోర్డ్ని తీసుకుంటున్నానండి. ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉన్నదైతే బాగుంటుంది. దానికి ఇలా మాస్కింగ్ టేప్ వేసుకోవాలి ఎడ్జెస్కి. మాస్కింగ్ టేప్ అంటే పేపర్ టేప్. ఈ పేపర్ టేప్తో ఇలా 4 వైపులా ఎడ్జెస్ని కవర్ చేసుకోవాలి. మీ దగ్గర మాస్కింగ్ టేప్ లేనట్లయితే ఒక పేపర్ని తీసుకొని ఇలా 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా కట్ చేసుకొని ఫెవికాల్తో అతికించుకోవచ్చు. ఇది పేపర్ టేప్ అవడం వల్ల దీనిపైన ఈజీగా కలర్ చేసుకోవచ్చు. ఇలా 4 వైపులు కవర్ చేసుకోవడం వల్ల మనకి ఎడ్జెస్ అనేవి నీట్గా కనిపిస్తాయి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ కార్డ్బోర్డ్కి కలర్ వేసుకుందాం. నేను ఇక్కడ ఎల్లో కలర్తో కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫెవికాల్ అప్లై చేసుకున్న ఈ బాటిల్ కూడా పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం కలర్ వేసుకుందాం. చూసారు కదా, నీట్గా పేపర్ పైన వేసినట్టుగా ఎంత బాగా పడుతుందో కలర్ అనేది. ఇలా రెండిటికి 2 డిఫరెంట్ కలర్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిపైన ఇయర్ బడ్ని తీసుకొని వైట్ కలర్తో ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇయర్ బడ్ యూస్ చేయడం వల్ల మనకి డాట్స్ అనేవి చాలా రౌండ్గా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ రెండింటిని గ్లూ అప్లై చేసుకొని ఇలా ముందుగా కలర్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ పైన అతికించుకోవాలి. ఇలా ఒకదాని కిందన ఒకటి వచ్చేటట్టుగా అతికించుకుంటే బాగుంటుంది. ఇలా అతికించుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా పై వైపున హ్యాంగ్ చేసుకోవడం కోసం వూల్ని కూడా అతికించుకోవాలి. ఇప్పుడు వీటిని ఆర్గనైజర్స్లా యూజ్ చేసుకోవచ్చు. పైన ఇలా స్కెచ్ పెన్స్ని కానీ పెన్స్ని కానీ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే పై వైపున ఫ్లవర్స్ని కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.